హలో అండి. ఈరోజు నేను కడప పైన రోజు ముగ్గు ఎట్లా వేస్తాను అనేది మీకు చూపించాలి అని ఈ వీడియో అయితే తీశాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నచ్చని వారైతే కనుక డిస్లైక్ చేస్తున్నారు. ఎందుకు నచ్చలేదో కూడా కామెంట్ పెడతాయి. నేను ఎందుకు నచ్చలేదు అనేదాన్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతాను. ఇంకా కడప అయితే నేను మంచిగా కడిగానండి నీళ్ళతోని. తర్వాత కొద్దిగా పదనగానే ఉంచుకోవాలి. అట్లా అయితే మనకి పసుపు మంచిగా అంటుకుంటుంది, బొట్లు కూడా మంచిగా అతుక్కుంటాయి. ముందుగా కడపకు పసుపు అంతా రాసేసుకొని మంచిగా ఎక్కడా కూడా వదలకుండా, తర్వాత ముందుగా పసుపు బొట్లు పెట్టాను, తర్వాత కుంకుమ బొట్లు పెట్టాను. ఎందుకు అంటే మొత్తం ముగ్గు వేసేసరికి ఆ కడప ఎండిపోతే కనుక మళ్ళీ బొట్లు అంటుకోవు, మళ్ళీ పెడుతూ మళ్ళీ పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి నేనైతే ఇట్లానే చేస్తాను ప్రతిరోజు. ఇంకా మనము తెలుగింటి సాంప్రదాయం ప్రకారము కడపకి పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గు వేయటం ఉంటుంది. కాబట్టి మేము కడపకి రంగు వేయించలేదు. మా వారికి అయితే ఇట్లానే ఇష్టము. మన కడప చూసి మనం తెలుగింటి వాళ్ళము అనేది ఎక్కడున్నా సరే గుర్తుపట్టేస్తారు. మన ఇంటి వాకిలి చూసి మనం ఏ కులస్తులము అని కూడా, మనం తెలుగు వాళ్ళమా ఇంకా వేరే ఏదైనా మతమా అనేది కూడా ప్రతి ఒక్కరూ ఇట్టే పసిగట్టేస్తారు మన వాకిలి చూసేసి. మన తెలుగువారికి ఉన్న సాంప్రదాయాలు వేరే కులస్తులకు మరి అంతగా అయితే ఉండవు. మనం పాటించినంత బాగా వేరే వాళ్ళు పాటించరు కూడాను. ఇంకా నేనైతే రోజు ఇట్లానే వేస్తానండి. ఒకవేళ మీకు నచ్చితే కనుక లైక్ పెట్టండి. ఇంకా ఈరోజు ఒక మంచి విషయం అయితే చెప్పుకుందాము. మనము పని చేయకపోయినా సరే కానీ ఉన్నదాన్ని వ్యర్థం కాకుండా, వృధా పోకుండా ఆచితూచి ఖర్చు పెట్టాలి. ఆచితూచి సామాన్లు వాడుకున్నట్టయితే కనుక మనము సంపాదించకపోయినా ఉన్నదాన్ని కాపాడుతున్నాం. కాబట్టి మన వంతు ప్రయత్నం మనం చేస్తున్నాం కాబట్టి అది కూడా మంచిదే. అంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, వృధా ఖర్చులు చేయకూడదు, అన్నీ ఎక్కువగా వండేసి అన్నీ మట్టిపాలు చేసే బదులు మనకి ఎంత కావాలో అంత చేసుకొనేసి వృధా కాకుండా ఉంచాలి. ఒకవేళ మిగిలితే కనుక వేరే వాళ్ళకి పంచాలి. మనము అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటూ ఉంటారు కదా. మనం ఏం చేసినా ఈ చిన్న కడుపు కోసమే. అందుకని ఏది కూడా వ్యర్థం చేయకూడదు. అన్నం తినేటప్పుడు కూడా పిల్లలకు కూడా మనం చెప్పాలి, ప్రేమగా తినాలి. అంటే కసురుకుంటూ తింటారు పిల్లలు, అప్పుడప్పుడు ఇష్టం లేకపోతే ఏడుస్తూ తింటూ ఉంటారు కదా. మనం చెప్పిన తీరుని బట్టి పిల్లలు నడుచుకుంటారు. ఓకే అండి, ధన్యవాదాలు. ఇంకా ముగ్గు అయితే ఇది వేసానండి సింపుల్గా. మొత్తం వీడియో చూసినట్టయితే కనుక మీ అందరికీ నా ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.